ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గాల్విన్ లోయలో చైనా సైనికులతో విరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన కల్నల్ సంతోష్ బాబు 4వ వర్ధంతి కార్యక్రమాన్ని కూడా మొత్తం సైనికు ఆధ్వర్యంలో కూడా ఈరోజు నిర్వహించారు. దానికి పెద్ద ఎత్తున కూడా ఎవరైతే జనగణమన ఉత్సవ సమితి సభ్యులు కూడా వచ్చి కూడా ఇక్కడ కల్నల్ సంతోష్ బాబు చిత్రపటాన్ని కూడా పూలమాల వేసి కూడా నివాళులు అర్పించిన పరిస్థితి ఉంది. ఆయన చేసిన ఆశయాలను చిన్నపిల్లలు కూడా వివరించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో కొంతమంది ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కల్నల్ సంతోష్ బాబు చనిపోయి కూడా మనకు 4 సంవత్సరాలు జరగబోతుంది. ఏం సందేశం? కల్నల్ సంతోష్ బాబు గారి 4వ వర్ధంతి ఈరోజు. 4 సంవత్సరాల క్రితం చైనా సైనికులు అన్యాయంగా పాశవికంగా దాడి చేసి చంపడం జరిగింది. కల్నల్ సంతోష్ బాబు గారు చిన్నప్పటి నుంచి తనకు ఆర్మీలో జాయిన్ కావాలని కుతూహలం ఉండేది. ఆ ఇష్టంతో తను శ్రీకాకుళంలో ఉన్న ఆర్మీ స్కూల్లో చదివి ఆ తర్వాత తను ఆర్మీ మేజర్గా జాయిన్ కావడం జరిగింది. కల్నల్గా పదోన్నతులు పొంది కల్నల్గా చిన్న వయసులో 37 సంవత్సరాల వయసులోనే తను కల్నల్గా పదోన్నతి పొందడం జరిగింది. ఒకవేళ తను ఇప్పటి వరకు ఉంటే రిటైర్ అయ్యే వరకు చాలా పెద్ద అధికారిగా అయ్యేటోడు ఆర్మీలో. ఈ దేశం ఒక చక్కటి అధికారిని కోల్పోయింది. చైనా సైనికులు మన భూభాగంలోకి వచ్చి అన్యాయంగా పాశవికంగా దాడి చేసి చంపడం జరిగింది. అది ఒక దురదృష్టకరమైన రోజు. యాక్చువల్గా ఆ స్థాయి అధికారి ఎవరు కూడా ఇతర దేశం సైనికులతో మాట్లాడడానికి వెళ్ళకూడదు. కింది స్థాయి అధికారులు మాత్రం వెళ్తారు. సమయానికి తను అక్కడ ఉండడంతో ఇమ్మీడియట్గా తను రెస్పాండ్ అయ్యి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఈ దేశ రక్షణ ముఖ్యమన్న భావనతోటి నా కింది వాళ్ళే వెళ్ళాలి, నేను పోవద్దన్న ఆలోచనలు తనకి. ఈ దేశం కాపాడాలి, నా దేశ భూభాగం ఇంకోరు ఆక్రమించడానికి వీల్లేదని ముందుకెళ్ళడం జరిగింది. వీరోచితంగా పోరాడి తను చనిపోవడం జరిగింది. తన మరణానంతరం భారత ప్రభుత్వం మహావీర చక్ర అవార్డు బహుకరించడం జరిగింది. నేటి విద్యార్థులు, యువత ఇట్లాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకోవాలి. సినిమా హీరోలు కాదు. సినిమా హీరోలు కేవలం అది రీల్లో టెక్నికల్ వాటితోటి వాళ్ళు హీరోలుగా కనబడతారు తప్ప వాళ్ళు మనలాంటి అతి సామాన్య మనుషులే. కానీ వీళ్ళు ఈ సమాజానికి నిజమైన హీరోలు అంటే ఇట్లాంటి సైనికులే. వీళ్ళు దేశం కోసం ప్రాణాలను త్యాగం చేస్తారు. ప్రాణాలని ఏమాత్రం లెక్క పెట్టకుండా త్యాగం చేస్తారు. ఇట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇట్లాంటి వాళ్ళను నిజమైన హీరోలుగా భావించి నేటి విద్యార్థులు, యువత మేము కూడా ఈ దేశం కోసం ఏమన్నా చేయాలి, దేశం నాకేమి ఇచ్చిందని కాకుండా దేశం కోసం నేనేం చేయాలన్న భావనతోటి ఈ దేశ ప్రజలు, యువత ముఖ్యంగా అలా తయారు కావాలని కోరుకుంటున్నాను. సైనిక్ స్కూల్ను ఏర్పాటు చేసి కూడా చాలామంది కూడా మీరు ట్రైనింగ్ ఇస్తున్నట్టు పరిస్థితి సార్. మిలిటరీ కూడా రిటైర్మెంట్ అయ్యి ఉంచిన పరిస్థితి ఉంది. ఎట్లా ఉంది సార్ మీరు సైనిక్ స్కూల్ ఏ విధంగా కొనసాగుతుంది? ఇంటి కల్నల్ సంతోష్ బాబు వర్ధంతి కార్యక్రమంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది, ఎట్లా ఉంది? నేను 2019 సంవత్సరంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పి నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత నా మిత్రుడు హరిప్రసాద్ గారని వారు నాకు ఒక సలహా ఇవ్వడం జరిగింది. ఏమండి, మీరు ఒక్కరు వ్యక్తి అక్కడి నుంచి రిటైర్మెంట్ వచ్చారు, కానీ ఇప్పుడున్న జనంలో అక్కడికి వెళ్ళేవారే లేరు కదా, మీరు ఒక ప్రయత్నం చేయండి, శిక్షణను ఏర్పాటు చేయండి అన్నారు. తదుపరి నేను ఒక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి విద్యార్థులను తీసుకురావడం జరిగింది. తదుపరి నేను ఎక్కడో ఊరి బయట అడవుల్లో ఉన్న నన్ను గమనించి, నా కృషిని గమనించి, గుర్తించి జనగణమన ఉత్సవ సమితి అధ్యక్షులు శ్రీ కన్నాడి విజయకుమార్ గారు వారి యొక్క స్వంత భూమిని మన నల్గొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంకి ఎదురుగా వాళ్ళు నాకు స్థలం ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలోనే గత సంవత్సరంగా అక్కడ ఆర్మీ ట్రైనింగ్ 4 విద్యార్థులు, నేవీకి కానీ 2, ఎయిర్ ఫోర్స్కు కానీ 1, 27 మెంబర్సు, ఎస్ఐ కానిస్టేబుల్ గాను రాష్ట్ర పోలీసు శాఖకు అందించడం జరిగింది. ఇది కంటిన్యూగా అక్కడ శిక్షణ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే రాష్ట్రాల తరఫున కానీ కేంద్ర తరఫున కానీ రిక్రూట్మెంట్ పడినప్పుడు వాళ్లకు మేము 100% మా దగ్గరనే ఉన్నతంగా వాళ్ళకి శిక్షణ ఇచ్చి సెలెక్ట్ అయ్యే విధంగా మేము చూసుకుంటాం. సార్, కల్నల్ సంతోష్ బాబు తల్లిదండ్రులు కూడా మీకు సుపరిచితులు, వారు కూడా వస్తున్నారు, మేము కూడా వస్తున్నారు. వచ్చిన క్రమంలో కూడా ఏం సలహాలు మీకు ఇస్తుంటారు? కల్నల్ సంతోష్ బాబు పోయినా కూడా ఆయన ఆశయాలను పెంపొందించాలన్న ఉద్దేశంతో కూడా ఎక్కువ కూడా మీకు ఏం సూచనలు ఇస్తారు? అంటే సైనికులుగా ఏ విధంగా తయారు చేయడానికి ఏమేమి కృషి చేయాలని ఏమన్నా చెప్తుంటారు సార్. కల్నల్ సంతోష్ బాబు గారు తండ్రి శ్రీ బికుమల్ల ఉపేందర్ గారు వారు ఇండియన్ ఆర్మీలో చేరాలని ఎంతో ఆకాంక్ష వాళ్ళకు ఉండేది. కానీ వాళ్ళ ఆశ నెరవేరలేదు. తన కుమారుడి ద్వారానైనా ఆ కోరికను నెరవేర్చుకోవాలని చిన్నప్పటి నుంచి అతనికి భారతీయ సైన్యం మీద, దేశభక్తి మీద వారికి నూరిపోసి వారు సైనిక్ స్కూల్లో చేర్పించడం జరిగింది. చిన్నతనంలోనే సైనిక్ స్కూల్. సంతోష్ బాబు ఫస్ట్ సైనిక్ స్కూల్లో చదువుకున్నారా? ఎట్లా ఉంది? సైనిక్ స్కూల్లో చదువుకున్నారు. తదుపరి
వారు ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ కావడం జరిగింది. 3 సంవత్సరాల యొక్క శిక్షణ తర్వాత ఒక కెప్టెన్గా బీఆర్ రెజిమెంట్కు వెళ్ళడం జరిగింది. అతను 16 సంవత్సరాల యొక్క సర్వీస్లో 5 పదోన్నతులు సాధించడం జరిగింది. కర్నల్గా ఎదగడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే సాధారణంగా ఏదైనా హత్స జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు, ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉన్నతాధికారి తన కింది స్థాయి వాళ్ళని పంపించడం జరుగుతుంది. కానీ ఆ స్పాట్లో వారు ఉన్నంత కారణంగా తన జవాన్లకు అండగా కొండంత ధైర్యం ఇచ్చే విధంగా ఉన్నతాధికారి అయినప్పటికీ నా దేశం కోసం నేను పాటుపడిన తపనతోటి వారు కూడా ఆ యొక్క పోరాటంలో చేరి వారు మామూలుగా అయితే కాల్పులు జరుపుకుంటే ఎక్కడో ఉన్న వ్యక్తిని 200 మీటర్ల నుంచి కాల్చిపాడచ్చు. కానీ అక్కడ జరిగింది గుత్తం లడాయి. ఒకరి మీద ఒకరు పిడిగుద్దులు కొట్టుకున్నారు, రాళ్లతో కొట్టుకున్నారు, రాళ్లతో తలలు పగులుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో చేసినటువంటి ఈ యొక్క పోరాటం ఉందో అది వర్ణించరానిది, విలువ కట్టలేనిది, వెలకట్టలేనిది, అతి సాహసమైన వీరోచిత పోరాటం. ఎప్పుడైనా కల్నల్ సంతోష్ బాబు తల్లిదండ్రులు కూడా నా కొడుకు ఈ విధంగా అమరుడయ్యాడు, ఇంకా ఉంటే బాగుండేది అనేది ఏమన్నా గుర్తు చేసుకుంటారా మీతోటి? అంటే మీతోటి చాలా సన్నిహితంగా ఉంటారు, ఆ తల్లిదండ్రులు కూడా సన్నిహితంగా ఉంటున్న పరిస్థితుల్లో కూడా ఎట్లా ఉంటుంది వాళ్ళ జీవన ప్రయాణం? వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారండి. వారు ఎప్పుడైతే 2020 జూన్ 15కు ఘటనకు ముందు వారికి హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. కరోనా కారణంగా వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్ని ఆపడం జరిగింది. వారు ఇప్పటికీ అంటుంటారు, వారు ఒకటే అంటున్నారు, నా కొడుకు దేశానికి అందించాము, సత్యనారాయణ గారు అదే స్థానంలో ఇంకెంతో మందిని మీరు సైనికుల్ని అందించాలి, భారతదేశం కోసం పనిచేసే పాటుపడే విధంగా ప్రయోజకులను తయారు చేయాలి, మేము ఎప్పుడు అండగా ఉంటామని వాళ్ళు తెలియజేస్తూనే ఉంటారు సార్. వీళ్ళందరం ఇప్పుడు గుండె మీద చేసుకొని హాయిగా నిద్రపోతున్నామంటే మనను సంరక్షించే సైనికులు మన బార్డర్లో ఉన్నారు అనే ధైర్యంతో మనం నిద్రపోతున్నాం. ఈ నిద్రను మనను పర్మనెంట్గా ఇంత హాయిగా నిద్రపోవడానికి సహకరిస్తున్న సైనికులు ఎందరో అమరులుగా అవుతున్నారు. అందులో మన కల్నల్ సంతోష్ బాబు గారు కేవలం 37 సంవత్సరంలే బతికిరు. కానీ వారి 37 సంవత్సరంలో 16 సంవత్సరములు సైనికుడిగా జీవించిండు. ఎంత వీరోచిత మరణం అంటే వారిలాంటి సైనికులు ఎంతోమంది చనిపోతున్నారు. కానీ వీరు పర్సనల్గా ఒక కల్నల్ స్థాయిలో ఉండి అలాంటి స్థాయి వ్యక్తి పోవాల్సిన అవసరం లేదు, యుద్ధానికి అక్కడ ఉన్న ఇన్సిడెంట్కి పోవాల్సిన అవసరం లేదు. అయినా మన భారతీయ దేశాన్ని మనం భారతీయులను కాపాడాలనే సదుద్దేశంతో పోయి యుద్ధాన్ని 120 మంది 200 మంది సైనికులు వాళ్ళు ఉంటే జస్ట్ 22 మెంబర్స్ మన వాళ్ళు 22 మందే ఉన్నారు. అందులో కల్నల్ సంతోష్ బాబు 22 మంది పోయి 200 మంది సైనికులను ఎదిరించి నిలువరించి మన భూభాగాన్ని కాపాడారు. అట్లాంటి సంతోష్ బాబు గారికి మనం ఈరోజు నివాళులు అర్పిస్తున్నందుకు మనందరం కూడా గర్వంగా ఫీల్ కావాలి. అలాంటి సైనికులు మనం కూడా తయారు చేయాలి. ఎవరైనా కానీ మనం ఏమనుకుంటామంటే సైనికులు కావాలి, దేశభక్తులు కావాలి, ఎవరైనా అంత మంచి వాళ్ళు కావాలి, కానీ మన ఇంట్లో ఉండొద్దు. వారు ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో సైనికులు ఉన్నారో అది మన ఇంట్లో ఉండొద్దు అని చాలామంది కోరుకుంటారు. అలా కోరుకోకుండా మన పిల్లవాళ్ళు కూడా సైనికులు కావాలి, మన పిల్లలు కూడా దేశభక్తులు కావాలి, మన పిల్లలు కూడా ఇది కావాలని ప్రతి ఒక్క పేరెంటు, ప్రతి ఒక్క మన టీచరు కోరుకుంటే అది ఖచ్చితంగా మన భారతదేశం భవిష్యత్తు చాలా బాగుంటుంది. అట్లాంటి మంచి ఉద్దేశాన్ని, సదుద్దేశాన్ని అందరినీ కూడా కల్పించాలని మన జనగణమన ఉత్సవ సమితి నుంచి మేము అందరం కూడా పాటుపడుతున్నాం. ముఖ్యంగా కల్నల్ సంతోష్ బాబు గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఓల్డ్ చౌరస్తాలో ఉన్నటువంటి వివేకవర్ధని స్కూల్లో మరి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన పేరిట ఈరోజు ఇక్కడ ఉన్న చిన్నారులకు ఫ్రూట్స్ అండ్ బిస్కెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ముఖ్యంగా పెద్దలు చెప్పినట్లు మరి చిన్నతనం నుంచే చిన్నారులు ఒక క్రమశిక్షణతో మరి వారి చదువులే కాకుండా వారికి ఉన్న క్రీడలతో పాటు వారికి ఉన్న అలవాట్లు, మంచి అలవాట్లతో పాటు ధైర్యాన్ని కూడా పెంపించే విధంగా కూడా టీచర్స్ మరి విద్యార్థులను ప్రోత్సహించాలి. ఒకవైపు ఒక టీచర్స్, ఇంకోవైపు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి. అలాగే చిన్నారులు మరి ఒక మంచి మార్గంలో వెళ్ళాలంటే ఇలాంటి చరిత్రలు కూడా మనం చదువుకోవాలి. ముఖ్యంగా కల్నల్ సంతోష్ బాబు గారు మన జిల్లాకు సంబంధించిన వ్యక్తి, మన వీరోచితంగా పోరాడి చైనా సరిహద్దుల్లో మన దేశ రక్షణ కోసం మన భూభాగాన్ని కాపాడిన వ్యక్తి. అలాంటి ధైర్యశాల గురించి వారి చరిత్ర గురించి నేర్చుకున్నప్పుడే పిల్లల్లో కూడా ఒక మంచి దృఢ సంకల్పం, నేను ఆర్మీ ఆఫీసర్ని ఎందుకు కాకూడదు, నేను నా దేశం కోసం భవిష్యత్తులో నేను చేయలేనా అన్న ఒక దృఢ నిశ్చయం కూడా ముందుకు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచి అలవాట్లతో ముందుకు పోవాలి చిన్నారులు. దానికి ప్రోత్సహించే సత్యనారాయణ గారి లాంటి మరి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఆయనకున్న విద్యను నిజంగా 10 మందికి పంచడానికి ఎంతోమంది క్రమశిక్షణతో బైపాస్లో కానీ అలాగే మేకల అభినవ్ స్టేడియం ముందు ఒక స్కూల్ని ఏర్పరిచి మరి ఆర్మీకి వెళ్ళే వాళ్ళ కోసం తయారు చేసే వ్యక్తి. అలాగే
అనేక మంది ఉద్యోగాలు కూడా సంపాదించారు. ఆయన ముఖంలో ఒక చిరునవ్వు. నేనే కాదు, నాతో పాటు నల్గొండ ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్కి నేను ఉద్యోగాలు ఇప్పించే దశలో నేను కూడా కొంత భాగస్వామిని అవుతున్నానని చెప్పేసి సత్యనారాయణ గారు, అలాగే దేశభక్తిని ప్రతి ఒక్కరిలో కూడా పెంపొందించడానికి జనగణ సమితి స్థాపించి దాన్ని ఇవాళ చూస్తే ప్రతిరోజు 8:30కి అందరూ కూడా జనగణమన గేయాన్ని ప్రతి ఒక్కరు ఎక్కడ నిలబడితే అక్కడ వెహికల్ మీద ఉన్న షాపులో ఉన్న రోడ్డు మీద కూడా అది పాడి దేశభక్తిని చాటించాలని చెప్పేసి విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారి మిత్రబృందం చేస్తున్న కృషి కూడా నిజంగా శ్లాఘనీయం. ఈ సందర్భంగా మరొకసారి మరి ఈ స్కూల్ అధినేతలు మమ్మల్ని పిలిచారు, మాకు అవకాశం ఇచ్చారు. మరొకసారి సంతోష్ బాబు గారికి నిజంగా వారి వర్ధంతి సందర్భంగా వారి మనసుకి ఇది శాంతి కలగాలని చెప్పేసి కోరుతున్నాను. ఇది ఇక్కడ ఏదైతే కల్నాల్ సంతోష్ బాబు ఆ వర్ధంతి కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించారు. ప్రతి ఒక్క భారతీయ ప్రౌఢులు కూడా ప్రతి ఇంటి నుంచి ఒకరు కూడా దేశభక్తిని పెంపొందించుకున్న సైనికులు మారాలని చెప్తున్నారు. ఏదైతే సైనికు స్కూల్ను కూడా ప్రారంభించి కూడా చాలామంది యువతను కూడా సైనికులు తోలడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నామని కూడా సత్యనారాయణ చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం కల్నాల్ సంతోష్ బాబు 4వ వర్ధంతి మీద ఉన్న వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.